మామూలు సినిమాలు తీసుకుంటే ఒక హీరోయిజం చూపించే క్యారెక్టర్ కానీ లేకపోతే హీరోయిన్ నార్మల్ హీరోయిన్ జస్ట్ ఒక పాటలకు పరిమితమైన హీరోయిన్ కానీ అలాంటి సినిమాల్లో కాస్టింగ్ అనేది ఈజీగా అయిపోతుంది ఎందుకంటే హీరోకి తప్ప ఇంకెవరికి అంత ఇంపార్టెన్స్ ఉండదు. లాజిక్ ఈజ్ ఆల్సో దట్ ఎవ్రీబడి ద హీరోయిన్ ఈజ్ బేసిక్లీ ఐ క్యాండీ. దే ఆర్ లుకింగ్ ఎట్ హర్ ఓన్లీ ఓకే బాగుంటుందండి, అందంగా ఉంటుందండి, డాన్స్ బాగా చేస్తుందండి, ఫెయిర్గా ఉంటుందండి, ఇవన్నీ లెక్కలు ఉంటాయి. మామూలుగా ఈ విషయానికి అందులో కాస్టింగ్ అనేది ఈజీగా అయిపోతుంది, అంత కష్టమేమి ఉండదు. మీ విషయాలు మీ మూవీస్లోకి వస్తే కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది కరెక్ట్గా టైమింగ్ అని కరెక్ట్గా లేదు అంటే వాళ్ళ యాక్టింగ్ వాళ్ళు చేసే కరెక్ట్ లేదు. సో మీకు ఎంత అది ఈజీయా లేకపోతే కష్టమా కరెక్ట్ రైట్ పర్సన్? ఇట్స్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్ అండి. మీరు కరెక్ట్ మనిషి దొరికే వరకు మీకు డౌట్స్ ఉంటాయి, కానీ కరెక్ట్ మనుషులు అనుకోకుండా దొరుకుతూ ఉంటారు. ఇప్పుడు మా కో డైరెక్టర్ గారు సడన్గా ఒక రోజు నివేదా థామస్ అని ఒక అమ్మాయి తమిళంలో మన దృశ్యం రీమేక్లో చేసిందండి, కమల్ హాసన్ గారి కూతురు కింద, ఐ థింక్ యూ షుడ్ టేక్ ఎ లుక్ ఎట్ హర్ అన్న. అండ్ నాకు ఎప్పుడైనా ఒక యాక్టర్ గురించి చెప్పినప్పుడు నేను వాళ్ళ సినిమాలు చూడకుండా వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తాను. ఐ డోంట్ సీ దేర్ పర్సోనా, బట్ ఐ వాంట్ సీ హూ దే ఆర్ యాజ్ రియల్ పీపుల్ వెన్ దే టాక్ యాజ్ రియల్ పీపుల్. సో వెన్ ఐ సా నివేదాస్ ఇంటర్వ్యూ, I thought instinctively and instantly I thought she's the one to play Catherine. And when I saw Surabhi's picture, I thought she's the one to do. And when I saw her, one of her interviews or some show lo chusana ammayini, I didn't even see her films much. Correct. Alaga nenu Isha, I saw her ila office oka room lo inko room lo geltu oka one of the assistants was going through Facebook. Tana Facebook page open ayi evara ammayi ante ఈషా అండి అంటే తెలుగు అమ్మాయికి అలా లేదే అన్నాను. తెలుగు అంటే సార్ అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి అంటే అప్పుడు పిలిచాను నేను, అంత యాక్సిడెంటల్గా. ద ఓన్లీ యాక్ట్రెస్ ఐ చోస్ బికాస్ ఆఫ్ అవర్ రెప్యుటేషన్ ఇస్ స్వాతి, బికాస్ షీ వాస్ వెరీ పాపులర్ ఎట్ ద టైమ్. అదర్ దాన్ దట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ వెంట్ విత్ మై ఇన్స్టింక్ట్ హూ ఇస్ ద రైట్ పర్సన్. సో ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ ఐ వాంట్ టు కాస్ట్ బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్ రిక్వైర్మెంట్స్ రాదర్ దెన్ దేర్ ఇమేజ్. ఆ కమర్షియల్ లాజిక్ వల్ల కొన్ని సినిమాలు వర్కౌట్ అవ్వచ్చండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దే డోంట్. Obviously stars have more draw. When you cast a big star, a lot of people will come to watch. But వాళ్ళతో నేను అనుకున్న కొన్ని సినిమాలు తీయలేను. అష్టా చెమ్మ యూ కాంట్ మేక్ ఇట్ విత్ బిగ్ స్టార్స్ బికాజ్ రాంబాబు అనేవాడు పల్లెటూరు నుంచి వచ్చిన మామూలు అబ్బాయిలా ఉండాలి. అక్కడ నేను సడన్గా పెద్ద స్టార్ని పెడితే ఆ స్టార్ ఇమేజ్ అంతా దానిలోకి వచ్చేస్తుంది. సో ఈ సినిమాలో అంతే. ఈ సినిమాలో అనంత్ అనే పాత్ర శేష్ లాంటి వాడే ఒక మనకు తెలిసే కుర్రాడు అన్నట్టు ఉండాలి. శ్రీనిలా ఉండాలి. లేకపోతే అమ్మాయి అదితి ఎలా ఉంటుందంటే మనకి ఎప్పుడైనా కనబడే అమ్మాయి. I like people who look real. I don't believe in superhuman beings. So, and I find grace and courage in normal people. I believe in their battles. వాళ్ళ విజయాలు వాళ్ళ జీవితాన్ని హ్యాండిల్ చేసి ఎలా గెలుస్తారు అనేది నాకు ఎక్కువ హీరోయిక్గా కనబడుతుంది, rather than building up a fantastic, unrealistic heroism. ఒకవేళ అలాంటి సినిమా నేను తీయాల్సి వచ్చినా నా పద్ధతిలో ఏదో కారణం ఉండేలాగా బిల్డ్ చేయడం ఇష్టపడతాను, కానీ చప్పట్ల కోసం ఐ డోంట్ డూ దట్. ఐ డోంట్ డిజైన్ అ సీన్ టు ఇన్వైట్ క్లాప్స్ అండ్ విజిల్స్. అందుకని నేను ఎప్పుడు ఐ వెంట్ విత్ కాస్టింగ్ పీపుల్ హూ లుక్ రియల్ అండ్ బిలీవబుల్. సో ఐ ఎంజాయ్ ఇట్ యాక్చువల్లీ రాదర్ దాన్ గెటింగ్ స్కేర్డ్ ఆఫ్ ఇట్. నాకు నచ్చుతుంది. అంటే ఇలాంటి మనుషులు మనకి తారసపడితేనే మజా. నాకు ఇలాంటి వాడు జన్మలో తగలడు అనేవాడు నాకు సరదాగా ఉండదు. సో ఐ లైక్ వెన్ ఐ సీ బాసు చటర్జీ ఫిల్మ్స్ ఆర్ హృషికేష్ ముఖర్జీ ఫిల్మ్స్ ఆర్ విశ్వనాథ్ గారి సినిమాల్లో, జంజాల్ గారి సినిమాలో పాత్రలు మనకి తగులుతాయి జీవితం. అంటే అలాంటి వాళ్ళు మనకి రైల్లో వెళ్తున్నప్పుడు, ముఖ్యంగా అమితుమిలో అనంత్ గారు ఒక క్యారెక్టర్ చేశారండి, యాక్టర్ అనంత్ గారు. 90% ఆఫ్ ఆయన పాత్ర ఎగ్జాక్ట్లీ నేను కలిసిన ఒక వ్యక్తి పాత్ర, ఇంక్లూడింగ్ ద వే హీ డ్రెస్సెస్. నేను రాసిన డైలాగులని మోరల్లెస్ ఆయన నాతో అన్నవి. సో అలాంటి experience మళ్ళీ మనకి you don't get it. So it was great fun. It's always great fun for me to cast actors like that. యాక్చువల్లీ ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్కి రిలేటెడ్ అనమాట మీరు చెప్పేదనమాట. మోహన్ కృష్ణ గారికి సక్సెస్ అంటే ఏంటి? తనకు నచ్చింది చేయడమా లేకపోతే ప్రొడ్యూసర్స్ని సాటిస్ఫై చేయడం? నచ్చింది చేయడమేనండి 100%. నాకు నచ్చింది చేయడానికి నేను నచ్చింది చేసేది, నచ్చిన నిర్మాతతో పనిచేయడం నాకు ఇష్టము. అదృష్టవశాత్తు నాకు అలా నిర్మాతలు తారసపడ్డారు ఇప్పటివరకు. నేను అలాంటి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని బతిమాలి బామాలి చేయాల్సిన అవసరం రాలేదు. అభిరుచిన నిర్మాతలే నాతో కలిసి పనిచేయడానికి ముందు రావడము, నేను నచ్చిన సినిమాలు చేయడం జరిగింది. సో ఫర్ మీ సక్సెస్ ఈజ్ బేసికలీ టు ప్రొడ్యూస్ మీనింగ్ఫుల్ సినిమా. కమర్షియల్ సక్సెస్ ఈజ్ నెవర్ ప్రెడిక్టబుల్ అండి. యూ నెవర్ నో వెన్ ఎ ఫిల్మ్ వర్క్స్ అండ్ వెన్ ఇట్ డజంట్. సమ్టైమ్స్ యూ నో యాజ్ అ ఫిల్మ్ మేకర్ దట్ దిస్ మే నాట్ వర్క్. మీరు ఎంత కష్టపడి పని చేసినా ఎక్కడో అపశృతిగా ఉంది, సంథింగ్ ఈజ్ నాట్ వర్కింగ్ బాస్. 50-50 ఛాన్సెస్ అని తెలుస్తాయి కొన్ని సినిమాలు. కొన్ని సినిమాలు అబౌట్ అమిత్ మే హ్యావ్ దిస్ వైబ్ దట్ ఇట్ షుడ్ వర్క్.
I'll be quite surprised. I mean, I'll be devastated actually if it doesn't. But yeah, you have that vibe definitely as a filmmaker. But you can't 100% predict. ఇది ముందర జరగబోతుంది, ఢంకా బజాయించి చెప్తాను, రాసుకోండి, నా మాట శాసనం అనలేము, ఇలాంటి విషయాలు. But success for me is I'll be more happy when the best minds, when the most refined people like my work, people who like the best writing, who like the best comedy, who like the best cinema, when they come and tell me that they like my work, I think that's when I feel I'm successful. Rather than trying to exploit uninformed, ill-informed mass audiences and exploit chesi chapatlu koddichukodam ante. And what I mean by that is mass audience lo chaala తెలివైన వాళ్ళు ఉంటారండి. నా దృష్టిలో మనకంటే ఎక్కువ జీవితాన్ని చూస్తారు వాళ్ళు. So I want to dip into that side of the mass audience, their life experiences, and then get appreciation from them rather than getting whistles from them. So అలాంటి సినిమాలు నాకు నేను ఎక్కువ ఇష్టపడతాను. rather than ఇది చేస్తే వాళ్ళు చప్పట్లు కొడతారు, ఇది చేస్తే వాళ్ళు టిటిలేట్ అవుతారు, ఇది చేస్తే ఏళ్ళు వస్తాయి, ఇలా మ్యానిపులేట్ చేస్తే వాళ్ళని మనం బీపీ తెప్పించవచ్చు. అది ఐ డోంట్ లైక్ దట్ మ్యానిపులేటివ్ కైండ్ ఆఫ్ సినిమా. సో ఐఎమ్ హ్యాపీ వెన్ మై ఫిల్మ్ ఈస్ అప్రిషియేటెడ్ బై పీపుల్ who recognize it as meaningful and something that's close to life. మామూలుగా మన ఇండస్ట్రీ తప్ప మిగతా ఇండస్ట్రీస్లో పెద్ద పెద్ద యాక్టర్స్, ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ కానీ వాళ్ళందరూ క్యారెక్టర్స్తో కానీ లేదా మూవీస్తో కానీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి బాగా మనకంటే కొంచెం ఎక్కువే మొగ్గు చూపుతారు. ఐదర్ క్యారెక్టర్స్ కానీ డిఫరెంట్ క్యారెక్టర్స్, మూవీ వైజ్ అనుకుంటే మల్టీ స్టార్ ప్లే చేయడం అలాంటివి. సో ఇంకా కొంత ఎస్టాబ్లిష్డ్ స్టార్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా అంటే ఆ స్టార్ ఉంటే చాలు, కథతో సంబంధం లేదు, మేము చూసేస్తాం, హిట్ అయిపోద్ది అన్న సిచ్యువేషన్స్ కూడా, వర్కౌట్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు మోహన్ కృష్ణ గారు ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ని అప్రోచ్ అవుతారా? నాకు నేను ఐఎమ్ నెవర్ అగేన్స్ట్ ఇట్. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఇప్పుడున్న తెలుగులో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ టాప్ స్టార్స్ ఎవరైతే దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్సలెంట్ యాక్చువల్లీ, బట్ దే ఆర్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ పాపులర్ అండి. దే హ్యావ్ సో మచ్ ఫ్యాన్ ఫాలోయింగ్ that it is very scary to do something. Audience accept చేయలేరు అంటున్నారు. అంటే యాక్సెప్ట్ చేయలేం కాదు, వాళ్ళకే అది పెద్ద, దే హ్యావ్ టు సాటిస్ఫై సో మెనీ పీపుల్. సో దట్ బర్డన్ వాళ్ళ మీద ఉంటుంది. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. వెన్ ఐ సీ ద వే సమ్ పీపుల్ రియాక్ట్ టు సర్టన్ యాక్టర్స్ ఇన్ ద థియేటర్, ఐ గెట్ స్కేర్డ్. ఇప్పుడు నాకే అంత భయం వేస్తుంటే వాళ్ళకి ఎంత ఉంటుంది ప్రెషర్. సో ఎవ్రీ ఫిల్మ్ దే ఆర్ కమింగ్ అవుట్ విత్, దే హ్యావ్ టు మేక్ షూర్ దట్ దే సాటిస్ఫై ఎవ్రీబడి, అండ్ ఐ ఫైండ్ ఇట్ రియలీ స్కేరీ. సో నాకేంటంటే నేను వాళ్ళలో చూసే యాంగిల్ని హైలైట్ చేస్తూ తీయగలిగే సినిమా వస్తే బాగుండు. అంటే ఐ బిలీవ్ ఇన్ యాక్టర్స్. స్టార్డమ్ ఆఫ్ కోర్స్ సమ్ పీపుల్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మ్యాసివ్ స్టార్స్, బట్ వాళ్ళలో ఉన్న స్ట్రాంగ్ యాక్టింగ్ పాయింట్స్ ఏవైతే నాకు అనిపిస్తాయో వాటిని వాడుకుని ఒక మంచి కొత్త రకమైన పాత్రలో వాళ్ళ ఇమేజ్ ఎక్కడ దెబ్బతినకుండా, వాళ్ళ అభిమానులు నిరాశపడకుండా, కానీ నా ద్వారా కొత్తగా ఏమైనా చూపించగలిగే సినిమా వస్తే ఐల్ బి వెరీ హ్యాపీ. రాదర్ దాన్ వాళ్ళ భజన నేను చేసి, వాళ్ళ హీరోయిన్స్ వాళ్ళకి ఆల్రెడీ ఉన్న పాపులారిటీ నేను వాడుకుని, వాళ్ళ సూపర్ అని వాళ్ళ గురించి నేను చెప్పి కొత్తగా నేను చెప్పాల్సిందే ఉండదు. సో వాళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళ వెనకాల దాక్కుని నేను వాళ్ళ పాపులారిటీలో ఏదో అపాలజెటిక్గా స్టోరీ చెప్పడం కాకుండా, వాళ్ళ బ్రిలియన్స్ని, వాళ్ళ పొటెన్షియల్ని, వాళ్ళ ఇంటెలిజెన్స్ని ఇంకొంచెం పవర్ఫుల్గా ప్రజెంట్ చేసి కొత్తగా చేస్తే ఐ థింక్ దట్ విల్ గివ్ మీ క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ మోర్, బికాస్ ఐ బిలీవ్ దే ఆర్ ఫెంటాస్టిక్ యాక్టర్స్. రాదర్ దాన్ హైడింగ్ బిహైండ్ దెమ్, ఐ వాంట్ టు be beside them and present them in a different way. మీరు అప్రోచ్ అవ్వడం జరిగిందండి ఇప్పుడు దాకా? లేదండి, ఐ హ్యావ్. అంటే నా అంతటి నేను వెళ్ళలేదు, ఎందుకంటే నాకు అది సేమ్ ప్రాబ్లం. ఐఎమ్ లైక్, బట్ ఐ వాంట్ టు వర్క్ విత్ సమ్ అదర్ స్టార్స్, బట్ ఐ వాంట్ వాళ్ళకి ఎప్పుడు వెళ్తానంటే వాళ్ళ దగ్గరికి, ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయితే నాకు ఓకే, ఈ కథ నేను చెప్తే ఆయన భయపడరు ఫస్ట్, అమ్మో ఇది నచ్చదేమో నా ఫ్యాన్స్కి లేకపోతే అని వాళ్ళు భయపడకూడదు. కానీ ఆయనకి ఎక్సైట్మెంట్, ఆ వ్యక్తికి ఎక్సైట్మెంట్ కలగాలి, అరే ఇది నేను ఎప్పుడు చేయలేదు, కొత్తగా నేను చేస్తే ఎక్స్పెరిమెంట్ అయినా కూడా సేఫ్. సో ఇట్ కైండ్ ఆఫ్ అపీల్స్ టు ఎవ్రీబడి వితౌట్ క్రియేటివ్లీ బీయింగ్ డంబ్ ఆర్ క్లీషేడ్. అలా నేను ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా నేను పిచ్ చేయగలను ఒక యాక్టర్ కన్నప్పుడు ఖచ్చితంగా నేను ఐ వాంట్ టు డూ దట్, బికాస్ ఐ వాంట్ టు జస్ట్ డోంట్ వాంట్ టు వర్క్ విత్ దెమ్ బికాస్ దే ఆర్ పవర్ఫుల్, దే ఆర్ కమర్షియలీ సక్సెస్ఫుల్, దే హ్యావ్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్. దట్ విల్ నాట్ గివ్ మీ ఎనీ సాటిస్ఫాక్షన్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. I think I should contribute and use that aura to present them in a way that's not done before. Okay. That's what I think is a good filmmaker should do. And inkoka question, meeru writer come director,
సో రైటర్ కమ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు లేదా ఓన్లీ డైరెక్టర్గా ఉన్నప్పుడు డిఫరెన్సెస్ ఏముంటాయి, అడ్వాంటేజెస్ కొంత ఉంటుందండి. రైటర్ కింద ఉన్నప్పుడు ఏమో ఆ షిఫ్ట్ టు డైరెక్టర్ ఈజ్ టఫ్ యాక్చువల్లీ, బికాస్ మీరు ఒక 6-7 నెలలు స్క్రిప్ట్ రాస్తారు, దాంతోనే సహజీవనం చేస్తారు, ఆ పాత్రలతో మీరు ఫ్రెండ్స్ అయిపోతారు, వాటి కొంతమందితో ప్రేమలో పడిపోతారు, మీరు రాసిన డైలాగులు మీకే నచ్చేస్తుంటాయి, చప్పట్లు కొట్టేసుకుని భుజాలు తట్టేసుకుంటుంటారు ఎంత బాగా రాసేవారు అని. డైరెక్టర్గా అయిన తర్వాత వాటన్నింటినీ రూత్లెస్గా పక్కన పెట్టి ఒక దర్శకుడిగా మీరు విజువల్గా ఎలా చెప్పాలి అని ఆలోచించాలి. ఆలోచిస్తున్నప్పుడు మీరు రాసిన డైలాగులు మీకు కాసేపు కదా అనవసరం అనిపిస్తూ ఉంటాయి, ఇది ఈసాదులు పడే ఇది వేస్ట్ ఇది అని. అలా నేను డబ్బింగ్లో చాలాసార్లు నా డైలాగ్ నేను కట్ చేసి పారేసిన సీన్లు లేపేసిన సందర్భాలు ఉన్నాయి. జెంటిల్మన్లో చాలా మంచి 2 కామెడీ సీన్స్ సీన్ టు సీన్ మొత్తం నేను తీసేసాను, ఎడిట్ చేశాను, బికాస్ దే వర్ డిస్టర్బింగ్ ది స్టోరీ టూ మచ్. కిషోర్ అండ్ నివేదా థామస్ మధ్యలో ఎక్సలెంట్ సీన్ ఒకటి ఉంది, ఒక కాన్వర్సేషన్ రెస్టారెంట్లో, నాకు చాలా ఇష్టం ఆ సీన్. ఎంత లాస్ట్ మినిట్ వరకు ఉంచాను అది నేను, ఇంకా లాస్ట్లో ఇట్ వాజ్ రియల్లీ కమింగ్ ఇన్ ద వే అని చెప్పి తీసేసాను అనమాట. ఆ కాన్ఫ్లిక్ట్ ఎలా మేనేజ్ చేస్తారు అంటే రైటర్ని చాలా సాటిస్ఫై కష్టం అది కష్టం. అండ్ యూ హ్యావ్ టు బి, వన్స్ యూ బికమ్ ఎ డైరెక్టర్ యూ హ్యావ్ టు బి డైరెక్టర్, యూ కాంట్ లెట్ దట్ రైటర్ బాదర్ యూ, సో యూ హ్యావ్ టు సే త్రో ఇట్ అవుట్. వన్ అడ్వాంటేజ్ ఈజ్ వెన్ యువర్ రైటర్ డైరెక్టర్ ఈస్ ఇంకెక్కడైనా వాడచ్చు వేరే సినిమాలో, ఇఫ్ యూ నో హౌ టు పుట్ ఇట్ యూనో. అలా నేను చేశాను కొన్ని సినిమాలకి, ఈ పాత్ర ఆ కథలోకి వెళ్తుంది, ఆ పాత్ర ఈ కథలోకి వస్తుంది, బికాజ్ యు ఆర్ రైటింగ్ ఇట్. సో ఆ సాటిస్ఫాక్షన్, చిన్న కన్సలేషన్ ఉంటుంది, పర్లేదులే ఇది వేస్ట్ అవ్వదు తర్వాత ఎప్పుడైనా వాడుకోవచ్చు అని. బట్ వన్స్ యూ బికమ్ ఎ డైరెక్టర్ యూ షుడ్ ఓన్లీ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విజువల్లీ ఎంత అవసరము, ఎంత ఉంటే నువ్వు సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి, డైరెక్టర్గా మీరు ప్రేమలో పడిపోతారు కొన్ని సీన్స్, ఇది రాత్రి 12 వరకు మెలకుగా వంటి తీశాను నేను, ఇంత కష్టపడ్డాను, కానీ ఎడిట్లో అది బోర్గా ఉంటుంది, వేస్ట్గా ఉంటుంది. అది ఎడిట్ చేయడంలో ఎడిటర్ ఏమైనా తీసేద్దామండి వేస్ట్ అంటుండే, లేదండి నేను అంటాడు అని. నిజంగా ఎంత కష్టపడ్డా, మీరు కష్టపడితే నాకేంటండి, ఆడియన్స్కి అనవసరం, కథలో అది అడ్డం వస్తుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్లు ఉంటాయి వన్స్ ఇట్ గోస్ ద ఎడిటింగ్ స్టేజ్. బట్ ఫ్రమ్ డైరెక్టింగ్ టు రైటింగ్ టు డైరెక్టింగ్ ద ట్రాన్సిషన్ టేక్స్ ఎ లిటిల్ టైం. ఖచ్చితంగా అక్కడి నుంచి ఈ టోపీ తీసి ఆ టోపీ పెట్టుకోవడంలో కొంత అబ్బా ఇది తీసేయాలా ఇప్పుడు అది ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్.